వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే బడ్జెట్ రూపొందించామన్న భట్టి విక్రమార్క, చేయగలిగే వాటినే పద్దులో పొందుపర్చామని వెల్లడి. శాసనసభలో బడ్జెట్పై చర్చకు సమాధానమిచ్చిన ఆర్థిక మంత్రి. అప్పులపై అధికార పక్షం తప్పులు మాట్లాడుతోందన్న హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకు 1700 కోట్ల అప్పు చేస్తోందన్న బీజేపీ. ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్, అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్న మంత్రులు. నియోజకవర్గాల పునర్విభజనపై రేపు చెన్నైలో జేఏసీ సమావేశం. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం. రేపటి భేటీ దేశ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందన్న తమిళనాడు సీఎం స్టాలిన్. హనీ ట్రాప్ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లపై కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన ప్రతిపక్ష బీజేపీ సభ్యులు. 18 మంది ఎమ్మెల్యేలను 6 నెలల పాటు సస్పెండ్ చేసిన స్పీకర్. ఉగ్రవాదం పట్ల మోదీ ప్రభుత్వం జీరో టాలరెన్స్తో వ్యవహరిస్తోందన్న అమిత్ షా. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర చర్యల వల్ల మరణాలు 70% తగ్గాయని రాజ్యసభలో వెల్లడి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం. మార్కెట్ యార్డుల్లో తడిసి ముద్దైన ధాన్యం, మిర్చి. రేపటి నుంచి ఐపీఎల్ సమరం. ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య తొలి మ్యాచ్.